అండి అందరికీ. రెండో ఫ్లోర్ నుంచి కిందకు చూడడానికి భయపడే నేను నా లైఫ్లో ఊహించని అడ్వెంచర్స్, అది కూడా తక్కువ బడ్జెట్లోనే చేసేసానంటే మీరు నమ్ముతారా? ఈరోజు ఈ వ్లాగ్ రూపంలో నా లైఫ్లో ఫస్ట్ టైం నేను చేసిన అడ్వెంచర్స్ మీతో షేర్ చేసుకోవడంతో పాటు ఫ్రెండ్స్ ఫ్యామిలీతో పాటు కలిపి ఒక మంచి టూర్ ప్లాన్ చేయాలి అనుకుంటే ఈ ప్లేస్ ద బెస్ట్ ప్లేస్. వైజాగ్ బీచ్ అందాలతో పాటు కైలాసగిరిలో ఉండే అడ్వెంచర్స్ అండ్ కైలాసగిరి అందాలన్నిటి రోజు ఈ వీడియోలో మీతో ఎక్స్ప్లోర్ చేసి చూపించబోతున్నాను. సో తప్పకుండా ఈ వీడియో లైఫ్లో ఒక్కసారైనా అడ్వెంచర్స్ చేయాలి అనుకునే వాళ్ళందరికీ ఎంతగానో యూజ్ అవుతుంది. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వ్లాగ్స్ కోసం తప్పకుండా మన ఛానల్ రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చిన గంట సింబల్ ఆల్ ఆప్షన్ కూడా సెలెక్ట్ చేసేయండి. పదండి మరి వైజాగ్ బీచ్ అందాలతో పాటు కైలాసగిరి అందాలు కూడా ఒక లుక్ వేసేద్దాం. ప్రజెంట్ మేము విజయనగరంలో ఉంటున్నాం కాబట్టి విజయనగరం నుంచి వైజాగ్ వెళ్ళడానికి ఒక 1.5 అవర్ జర్నీ ఉంటుందండి. అరౌండ్ 1 o'clock ఆ టైంకి మేము రీచ్ అయ్యాం కాబట్టి సో లంచ్ కంప్లీట్ చేసేసి అప్పుడు కైలాసగిరి వెళ్ళడం జరిగిందనమాట. సో లంచ్ కోసం ప్యారడైస్ బిర్యానీకి వెళ్ళాము. టేస్ట్ అయితే యావరేజ్ ఓకేగా అనిపించింది. హైదరాబాద్ ప్యారడైస్ బిర్యానీ అంతా ఇంప్రెసివ్గా నాకైతే అనిపించలేదు. సో ఆ తర్వాత వెంటనే ఆపోజిట్లో బీచ్ ఉంటుంది. సో వైజాగ్ వెళ్ళాక బీచ్కి వెళ్ళకపోతే ఎలా చెప్పండి. సో బీచ్లో కాసేపు మా టైం స్పెండ్ చేసేసి కైలాసగిరికి స్టార్ట్ అయిపోయాము. కైలాసగిరి వెళ్ళడానికి 2 ways ఉంటాయి. రోడ్ వే నుంచి కూడా మీరు వెళ్ళొచ్చు మీ ఓన్ ట్రాన్స్పోర్టేషన్స్తో, లైక్ కార్ కానీ వెహికల్ కానీ యూజ్ చేసి మీరు పైకి వెళ్ళొచ్చు. ఇప్పుడు నేను చూపిస్తున్న వే ఏంటంటే సెకండ్ వే అనమాట. కానీ మీరు ఫస్ట్ టైం ఒక అడ్వెంచర్ చేయాలంటే మాత్రం ఖచ్చితంగా ఈ రోప్ వే ఎక్స్పీరియన్స్ చేయాల్సిందే. సో ఎంట్రన్స్లో టికెట్ అనేది ఇస్తారండి. ఆ టికెట్ తీసుకుని మీరు రోప్వేకి వెళ్ళాల్సి ఉంటుంది. ఈ మెట్లకి పైకి వెళ్ళాలన్నమాట. అక్కడి నుంచి బీచ్ వ్యూ చూస్తుంటే అదిరిపోయింది. రోప్వేలో ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో షేర్ చేసుకునే ముందు నేను రెగ్యులర్గా యూజ్ చేసే హ్యాండ్ బ్యాగ్ కలెక్షన్ చూపించేస్తాను, చూసేయండి. సో వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది కదండి, కంటిన్యూ చేసేద్దాం. అంతకన్నా ముందు నా దగ్గర క్యూట్ హ్యాండ్ బ్యాగ్స్ కలెక్షన్ ఉంది, అవన్నీ మీతో షేర్ చేసుకుంటాను. ఇవన్నీ నేను అమెజాన్లో ఆర్డర్ చేశాను. ప్రోడక్ట్స్ అన్నిటికి సంబంధించిన లింక్స్ డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను, చెక్ చేసేయండి. అమెజాన్లో మనకి అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ అనేది రన్ అవుతుందండి. 50 to 80% ఆఫర్ అనేది 15+ టాప్ బ్రాండ్స్ మీద, అలాగే 3 lakhs+ స్టైల్ అండ్ ఫ్యాషన్ బ్యూటీ ప్రొడక్ట్స్ మీద ఈ యొక్క సేల్ అనేది రన్ అవుతుంది కాబట్టి సో తప్పకుండా మీరు కూడా ఈ సేల్లో భాగంగా పాల్గొని ఈ డీల్స్ అండ్ డిస్కౌంట్ మీ సొంతం చేసుకోండి. ఫస్ట్ ఒక క్యూట్ హ్యాండ్ బ్యాగ్ తో వీడియోని స్టార్ట్ చేద్దాం. ఇదైతే ఎంత బాగుందంటే, అంటే ఇటువంటివి మనం పార్టీ వేర్ గా తీసుకెళ్ళడానికి చాలా బాగుంది. లైక్ మోస్ట్ ఫేవరెట్ అనమాట. ఇది కంప్లీట్ మనకి రోజ్ గోల్డ్ తో పాటు వస్తుంది, చైన్ వస్తుంది. దీనిలో జస్ట్ మీరు ఇలా ఓపెన్ చేసి లోపల ఒక ఫోన్, కొన్ని యాక్సెసరీస్ లైక్ స్టిక్ కానీ చిన్న కోమ్ కానీ అలాంటివి క్యారీ చేయాలి అనుకుంటే ఇది పర్ఫెక్ట్ ఆప్షన్. పార్టీస్కి అయితే ఇంకా తిరిగి చూడాల్సిన అవసరం లేదు. చాలా మీరే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అయిపోతారు అనమాట. ఎంత అండ్ చాలా బాగా షైనింగ్ కూడా ఉంది. ఫ్రంట్ అండ్ బ్యాక్ సైడ్ చాలా క్యూట్ గా కూడా ఉంది. సో ఇది ఫస్ట్ హ్యాండ్ బ్యాగ్ వచ్చి నాకు చుంబక్ బ్రాండ్ లో హ్యాండ్ బ్యాగ్స్ అన్న వాచెస్ అన్న చాలా ఇష్టం. అంటే రెగ్యులర్ గా మనం చూసే వాటికి కొంచెం డిఫరెంట్ ఉంటుంది అనమాట. సో దీనిపైన ఇలాగ మనకి కలంకారీ ప్రింట్ అనేది వస్తుంది. ఇదంతా ఫ్యాబ్రిక్ అనమాట, చాలా స్మూత్ అండ్ సాఫ్ట్ గా ఉంది. ఇది ఒక ఫ్రంట్ పాకెట్ ఉంది, బ్యాక్ సైడ్ పాకెట్ ఉంది. అలాగే ఎక్కువ పాకెట్స్ కావాలి అనుకున్న వాళ్ళు ప్రిఫర్ చేయొచ్చు. సో లోపల అయితే తిరిగి చూడాల్సిన అవసరం లేదు. సో మన మేకప్ ఐటమ్స్, మనకు కావాల్సిన వాటర్ బాటిల్ అన్ని ఈజీగా దీంట్లో మనం క్యారీ చేసేయచ్చు. 2 to 3 years నుంచి నేను యూజ్ చేస్తున్నాను. క్వాలిటీ అయితే చెక్కు చెదరలేదు. వాష్ చేశాను, కలర్ కూడా ఏమాత్రం ఫేడ్ అవుట్ అవ్వలేదు అనమాట. ప్యారెట్ ప్రింట్ వస్తుంది ఫ్రంట్ అండ్ బ్యాక్ సైడ్. ఇదంతా ఫ్యాబ్రిక్. వాష్ చేశాను, కలర్ కూడా ఫేడ్ అవుట్ అవ్వలేదు, అలానే ఉంది. చాలా బాగుంటుంది అనమాట. ఇది మనకి షోల్డర్ బ్యాగ్ టైప్ తో పాటు వస్తుంది. ఓన్లీ ఒక్క జిప్ ఉంటుంది అనమాట. లోపల కూడా ఇంకేం పార్టిషన్స్ అనేవి ఉండవు, జస్ట్ ఒక సింగిల్ జిప్ మాత్రమే ఉంటుంది. నాకు దీని మీద యూజ్ చేసిన ఈ డిజైన్ అయితే చాలా ఇష్టం అనమాట. ఇంకొక షోల్డర్ బ్యాగ్ అండి ఇది కూడాను. సరే ఎంత బాగుందో, దీని మీద డిజైన్ నాకు చాలా బాగా నచ్చింది. ఇలాగా 3D డిజైన్ అంటాం కదా, ఒక అమ్మాయి జొన్నపో తింటుంది, పక్కన క్యాట్ కూడా ఉంది, బాల్కనీలో అలా ఉంటున్నట్టుంది. దీనికి ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ సేమ్ డిజైన్ వస్తుంది అనమాట. ఉంటాయండి, నాకైతే ఈ ప్రింట్ చాలా యూనిక్ గా కొత్తగా అనిపించింది. ఇంకొకటి అనమాట, ఇది కూడా చాలా స్టైలిష్ గా ఉంది. జస్ట్ ఒక ఫోన్, కొన్ని యాక్సెసరీస్ లైక్ లిప్స్టిక్ కానీ దువ్వెన కానీ అలాంటివి ఏమైనా కొంచెం చిన్న యాక్సెసరీస్ క్యారీ చేయాలనుకుంటే ఇది చాలా బాగుంది. ఇంకో కలర్ కూడా ఉంది, బట్ నాకు ఇది చాలా క్యూట్ గా ముద్దుగా అనిపించింది అనమాట. గోల్డ్ కలర్ ఎక్స్టెన్షన్ కూడా ప్రొవైడ్ చేసేసారు, చాలా ముద్దుగా ఉంది. అట్ ద సేమ్ టైం ఫర్ కూడా చాలా స్మూత్ అండ్ సాఫ్ట్ గా ఉంది. పిల్లలకు కూడా ఇవి మనం యూజ్ చేయొచ్చు. చెవులు కూడా చాలా బాగున్నాయి, చూసారా. అండ్ నెక్స్ట్ హ్యాండ్ బ్యాగ్ వచ్చి కాంబోలో 3 అనమాట. 1 2 3
4 ప్రైస్ కూడా అండర్ బడ్జెట్ లోనే ఉంది. ఇందులో ఉన్న ఫస్ట్ బ్యాగ్ వచ్చి ఇది లెదర్ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్ ఇందులో యూజ్ చేశారు. అండ్ లోపల కూడా మనకి ఒక పార్టిషన్ ఉందన్నమాట. ఇది ఫస్ట్ బ్యాగ్. అండ్ దీని కాంబోలోనే నెక్స్ట్ బ్యాగ్ వచ్చి జస్ట్ మనం ఎప్పుడైనా బయటకు వెళ్ళినప్పుడు కొంచెం మనీ లేదా ఫోన్ క్యారీ చేయాలనుకుంటే ఇది మీరు యూజ్ చేసుకోవచ్చు. అండ్ థర్డ్ బ్యాగ్ వచ్చి ఇది షేప్ చాలా డిఫరెంట్ గా ఉంది. లైక్ మనం హ్యాండ్ తో పట్టుకొని వెళ్ళటానికి చాలా కంఫర్టబుల్ గా ఉందన్నమాట. ఇది థర్డ్ బ్యాగ్. అండ్ దీనికి అన్నిటికీ ఎక్స్టెన్షన్స్ ఉన్నాయి. మీరు కావాలంటే ఎక్స్టెన్షన్ పెట్టుకోవచ్చు, లేదంటే ఇలా క్యారీ చేయాలన్నా ఇలా క్యారీ చేయొచ్చు. నెక్స్ట్ ఇది నాకు చాలా క్యూట్ గా అనిపించింది. చిన్న పర్స్ అనమాట ఇది. సో మీరు కార్డ్స్ అటువంటివి పెట్టుకోవడానికి ఇది చాలా బాగుంది. సో టోటల్ గా ఈ కాంబోలో మనకి 4 హ్యాండ్ బ్యాగ్స్, అది కూడా రీజనబుల్ ప్రైస్ కి అవైలబుల్ గా ఉన్నాయి. సో ప్రెసెంట్ నేను యూజ్ చేసిన హ్యాండ్ బ్యాగ్ అయితే ఇదనమాట. లైక్ మనకి పీచ్ పింక్ కలర్ తో పాటు వస్తుంది. ఫ్రంట్ ని ఇలా ఓపెనింగ్ ఉంటుంది, లోపల కూడా చాలా పార్టిషన్స్ ఉంటాయి. నాకు ఏంటంటే ఎక్కువ జిప్స్ ఉండాలి, అలా అయితే నాకు ఇష్టం. ఎందుకంటే ఎక్కువ ఆర్గనైజ్ చేసుకోవడానికి ఇష్టపడుతూ ఉంటాను. సో బ్యాక్ సైడ్ కూడా జిప్ ఉంది. జిప్ క్వాలిటీ చాలా యూస్ చేసిన ఈ గోల్డెన్ బటన్స్ కూడా చాలా బాగా షైనింగ్ అవుతున్నాయి. ఇది ఆల్మోస్ట్ చాలా మంత్స్ నుంచి యూజ్ చేస్తున్నాను. కలర్ ఫేడ్ అవుట్ అవడం కానీ ఎలాంటి కంప్లైంట్స్ లేవు. క్వాలిటీ కూడా చాలా బాగుంది. అనుకోండి లింక్స్ డిస్క్రిప్షన్ బాక్స్ లో అవైలబుల్ గా ఉంటాయి. ప్రైజెస్ అన్ని స్క్రీన్ మీద మెన్షన్ చేస్తాను, చెక్ చేయండి. ఏదైనా కావాలంటే ప్రెజెంట్ సేల్ అవుతుంది కాబట్టి ఈ టైంలో మీరు కనుక ఆర్డర్ చేశారనుకోండి తక్కువ ప్రైస్ కి ఇంక బ్యాగ్స్ ని మీరు సొంతం చేసుకోవచ్చు. ఇదైతే నాకు మోస్ట్ ఫేవరెట్. లింక్స్ డిస్క్రిప్షన్ బాక్స్ లో ఉంటాయి, చెక్ చేసేయండి. రోప్వే ఎక్కాక నాకైతే అంత పైనుంచి వైజాగ్ బీచ్ వ్యూ చూస్తుంటే ఫ్లైట్ లో చూసిన దానికన్నా ఇది ఇంకా బాగా అనిపించింది అనమాట. చుట్టూ గ్రీనరీ, ఒకవైపు బీచ్ లోంచి అలలు అలా వస్తూ ఉంటుంటే ఆహా ఆ వ్యూ అదరహో అనిపించింది. కొంచెం భయం వేసింది ఫస్ట్ టైం కదా, అయినప్పటికీ చాలా ధైర్యంగానే కూర్చున్నాను. జెస్సీ అయితే అస్సలు భయపడలేదు. సో రోప్వే దిగిన వెంటనే మనకి కైలాసగిరి వే వస్తుంది అన్నమాట లోపలికి వెళ్ళటానికి. స్టార్టింగ్ ఎంట్రన్స్ లో పిల్లలు ఆడుకోవడానికి చాలానే ఉంటాయండి. సో పిల్లల్ని ఎంగేజ్ చేయడానికి కూడా చాలా బాగా ఇక్కడ మనం టైంని స్పెండ్ చేసేయచ్చు. అలాగే ఇక్కడ స్పెషల్గా చూడాల్సినవి ఏంటి అడ్వెంచర్స్ అంటే జిప్ లైన్ అండ్ స్కై సైక్లింగ్ అండి. నేనైతే ఎప్పుడూ చేయలేదు, ఫస్ట్ టైం అనమాట. టికెట్ ఉంటుంది, టికెట్ డీటెయిల్స్ అన్ని మీకు ఇక్కడ స్క్రీన్ మీద ఉంటాయి, చూసేయండి. టైమింగ్స్ అన్ని ఇక్కడ మెన్షన్ చేస్తాను స్క్రీన్ మీద. సో మీకు ఫస్ట్ అయితే నేను సైక్లింగ్కి వెళ్ళాను అనమాట. సన్నగా ఒక రోప్ ఉంటుంది, ఆ రోప్ మీద మనం సైక్లింగ్ చేసుకుని వెళ్ళాలి. పడే ఛాన్స్ అయితే అస్సలు లేదు. పైన కంప్లీట్గా సైకిల్కి తాడు ఉంటుందన్నమాట. సో మీరు జస్ట్ అలా తొక్కుకుంటూ ముందుకు వెళ్ళడమే. నేను ఇప్పుడు ఇంత సింపుల్గా చెప్తున్నాను కానీ వెళ్ళేటప్పుడు అయితే నేను చాలా భయపడిపోయాను. అంటే అంత ఎత్తు నుంచి కిందకు చూస్తుంటే కంప్లీట్గా సన్నని తాడు మీద మనం వెళ్తాము. చుట్టూ గ్రీనరీ ఉంటుంది, పక్కన బీచ్ కూడా ఉంటుంది. ఆ ఎక్స్పీరియన్సే నేను మాటల్లో ఎక్స్ప్లెయిన్ చేయలేను. మహా అద్భుతంగా ఉంది. వెళ్ళినప్పుడు భయపడ్డాను కానీ వచ్చేటప్పుడు అస్సలు భయపడలేదు, చాలా ధైర్యంగా వచ్చాను అనమాట. ద బెస్ట్ ఎక్స్పీరియన్స్ అనిపించింది. నేను ఇంత అడ్వెంచర్ చేశాను అనిపించేసింది. ఎందుకంటే నాకు కొంచెం ఎత్తు నుంచి చూస్తేనే కళ్ళు తిరిగినట్టు అనిపిస్తూ ఉంటుంది. కానీ నాకన్నా చిన్నవాళ్ళు చిన్న చిన్న పిల్లలు చూస్తూ ఉంటే మళ్ళీ ఈ అవకాశం నాకు వస్తుందా రాదా అని చెప్పి ధైర్యం చేసేసాను. దీని తర్వాత పక్కనే జిప్ లైన్ అనేది ఉంటుందన్నమాట. అంటే ఒక రోప్తో మనల్ని ఒక రోప్ మీద మనం కంప్లీట్గా ఆ చివరి నుంచి ఈ చివరి వరకు ఆ రోప్ మీద వెళ్ళి రావాల్సి ఉంటుంది. సపోర్ట్ వచ్చి మన హ్యాండ్ అండ్ కంప్లీట్గా మనం హ్యాంగ్ చేసి ఉంటాము. ఇటువంటివి నేను కాశ్మీర్లో పెద్ద పెద్ద ప్లేసెస్లో చూశాను. అప్పుడు అనిపించింది ఎలా చేస్తారు ఇవని చెప్పి. కానీ ఫస్ట్ టైం కదా భయపడ్డాను. అయినప్పటికీ గుండె ధైర్యం చేసుకుని వెళ్ళటం మాత్రమే కాకుండా నాకు నేను ఒక సెల్ఫీ వీడియో తీసుకుంటూ వెళ్ళాను. చేత ఫోన్ పట్టుకొని ఒక్క హ్యాండ్తో రోప్ని పట్టుకొని. అంత ధైర్యం ఎలా వచ్చిందో కూడా నాకు కూడా తెలియదు. అక్కడ ఉన్న అట్మాస్ఫియర్ని బట్టి ఆటోమేటిక్గా ధైర్యం వచ్చేస్తుంది. వన్స్ ఆ జిప్ లైన్ స్టార్ట్ అయ్యాక చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతుందండి. మళ్ళీ ఈ ఎండ్ నుంచి మళ్ళీ ఎంట్రన్స్కి మళ్ళీ రావాల్సి ఉంటుంది అనమాట. ఇది కూడా చాలా గొప్ప ఎక్స్పీరియన్స్. నుంచి కాళ్ళు కింద ఉంటాయి, పైనంతా ఆకాశం, పక్కన బీచ్, కిందంతా పెద్ద లోయలాగా. వయసు అయిపోయాక ఎలాగూ చేయలేము. వయసు ఉన్నప్పుడు, మన ఒంట్లో శక్తి ఉన్నప్పుడు, మనకి అవకాశం ఉన్నప్పుడు ఇటువంటివి చేయాలండి. నేను కూడా ఫస్ట్ టైమే, అయినప్పటికీ నేను ద బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఇన్ మై లైఫ్ అనమాట. ఈ రెండు అయిపోయాక జెస్సీని కూడా కొంతసేపు ఆడించేసేసి అక్కడ వ్యూ అంతా బాగా ఎంజాయ్ చేసేసాము. మీ అందరికీ తెలిసిందే కదా, కైలాసగిరిలో మెయిన్గా శివ పార్వతి స్టాట్యూస్ అనేవి చాలా ఫేమస్ కదా.
సో మీకు దగ్గర నుంచి చూపిస్తున్నాను చూడలేని వాళ్ళ కోసం. అండ్ అక్కడి నుంచి వ్యూ పాయింట్ ఉంటుందండి, బీచ్ చూసే వ్యూ పాయింట్. మనకి అరకులో ఎలా అయితే వ్యూ పాయింట్ అదరహో అనిపిస్తుందో అంతకన్నా బాగుంటుంది. ఎందుకంటే మనకి అరకులో బీచ్ ఉండదు, బట్ ఇక్కడ గ్రీనరీతో పాటు బీచ్ వ్యూ అయితే ఎక్సలెంట్గా ఉంటుంది. లైఫ్లో ప్రతి ఒక్కరూ వెళ్ళాల్సిన ప్లేస్, అది కూడా తక్కువ బడ్జెట్లోనే. రోజంతా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో పీస్ఫుల్గా గ్రీనరీ మధ్య బీచ్ పక్కనే ఆ అనుభూతి ఉంటుందంటే ఈ మాటల్లో చెప్పలేము. అది అనుభవించిన వాళ్ళకి మాత్రమే అది అర్థమవుతుంది. మనం రోప్ వేలో వెళ్తాం కాబట్టి రిటర్న్ కూడా మళ్ళీ రోప్ వేలోనే మనల్ని అక్కడ దింపేస్తారనమాట. ఆ టికెట్స్ చూపిస్తే రోప్ వేలో వెళ్ళేటప్పుడు మనం కింద నుంచి అలా పైకి వెళ్తాం కదా, రిటర్న్లో వచ్చేటప్పుడు పైనుంచి అలా కిందకి వస్తాం అన్నమాట. అలా కిందకు వచ్చేటప్పుడు కొంచెం గుండె అలా జారిపోయినట్టు అలా అనిపిస్తూ ఉంటుంది. బట్ ఆ ఎక్స్పీరియన్స్ అయితే మాత్రం ద బెస్ట్ అండి. దిగిన తర్వాత వచ్చేసాక అప్పుడే అయిపోయిందా అని అనిపించింది. వైజాగ్ అందాలు ఎన్నిసార్లు చూసినా, ఎంత చూసినా మళ్ళీ మళ్ళీ చూడాలనిపించే ప్లేస్ వైజాగ్. మీలో వైజాగ్ లవర్స్ ఎవరైనా ఉంటే కమెంట్ చేసేయండి, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంతవరకు మన ఛానల్ ఏమైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వ్లాగ్స్ కోసం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.